మా సాయమ్మ కిచెన్ యూట్యూబ్ ఛానల్ కమ్ బ్యాక్ మీ సాయమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగోవాలని చెప్పి బాబా గారిని కోరుకుంటున్నాను. ఈవేళ మీకు స్పెషల్గా పెసర పునుకులు పులుసు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. రండి. ఇగో ఇందులో వేసి పెసర పునుకులు 6 పెసర పునుకులు పులుసు పెడదామని చెప్పి ఇగో 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు అంటే నేను ఆల్రెడీ కోసేసి ఉంచుకున్నాను. మీకు అర్థం అవడానికి చూపిస్తున్నాను. ఇదిగో కోసిని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఇగో టమాటా 2 టమాటాలు వేసాను కదా, గ్రేవ్ బాగుంటుంది అన్నమాట పెసర పునుకుల్లో. టమాటాలు ఇగో పెసర పునుకులు. ఓకేనమ్మా. స్టవ్ అంటించుకుంటాను, చూపిస్తాను. ఇదిగో పసుపు, కారం, ధనియాల పౌడరు, చింతపండు గుజ్జు చేసుకుంటానని చెప్పాను కదా. ఇదిగో గుజ్జు ఆల్రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను. ఇదిగో ఉప్పు, కొట్టిన ఉప్పు. రండి, ఇదిగో స్టవ్ అంటిస్తున్నాను. ఓకేనా. ఆయిల్ పోస్తాను. ఆయిల్ కొలత కింద ఏం అవసరం లేదు. మన ఇంట్లో వండుకునే రెసిపీయే. పెసర పునుకులు అంటే చాలా ఇష్టం నాకు. పులుసు పెడుతున్నాను. మా అన్నయ్య తెచ్చాడు బజార్ నుంచి. మాకు అన్ని ఫ్రెష్ కూరగాయలు వస్తాయి. మంచి మంచి కూరలు మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. ఇది 2 ఉల్లిపాయలే సింపుల్గా. ఇదిగో నేను పాల మందులు చూసారా ఎలా ఉన్నాయి? కామెంట్ చదువుతున్నాను మా పిల్లలు. బాగున్నాయమ్మా పాల మంజులు. మరి మీ అందరు లైక్ చేయాలి. ఎలా ఉన్నాయి మళ్ళీ మాకు చెప్పాలి కామెంట్ రూపంలో. చెప్తే మార్పులు ఏమైనా ఉన్నాయనుకో నేను మార్పులు చూసుకుంటాను. ఇలా కదా అంటే ఇలా ఇలా కదమ్మా అంటే నేను ఇన్ని మళ్ళీ మీరు చెప్పినట్టుగా ఏంటంటే ట్రై చేస్తాను. నాకు వచ్చినట్టు నేను వెళ్ళిపోతున్నాను నా బాణీలో నేను. అదన్నమాట. ఒక నిమిషం ఉల్లిపోయి మగ్గిపోయాక అప్పుడు ఇదిగో ఉల్లిపాయ మగ్గిపోతుంది కదా. ఇదిగో పసుపు, రంగు పసుపు కాదమ్మా, ఇది ఆడించుకుంటామని చెప్పాను కదా, ఆడించిన పసుపు. ఇదిగో 1 స్పూన్ కారం, ధనియాల పౌడర్. ఓకేనమ్మా. ఇదిగో కొట్టిన ఉప్పు. పెసర పునుకులకి పులుసు ఉడికిపోవాలన్నమాట. ఉడికిపోయిన తర్వాత పెసర పునుకులు నాట్లు పెట్టుకుని ఇందులో వదులుకోవాలి. చూపిస్తాను. ఇలాగా టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నా, కొత్తిమీర కూడా వేసేస్తున్నా. ఇందులోనూ మసాలాలు గట్ట, ఎల్లుల్లిపాయ జీలకర్రలు గట్ట వేసుకోరమ్మా. ఓన్లీ టమాటా ఫ్లేవర్తో సూపర్ ఉంటుంది అన్నమాట. వేసవకాలం కదా, సలవ పెసర పునుకు, పెసరట్టు కానీ, పెసర ఆవడ కానీ, పెసర పునుకు కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఇదిగో చింతపండు గ్రేవ్ కూడా వేస్తున్నాను. ఎక్కువ పట్టదు. టమాటా వేసాను కదమ్మా, ఇది 1 స్పూన్ వేసాను. అంటే గిన్నెలోకి వేసుకోవాలని వేసుకున్నాను. ఇదిగో కొంచెం మిగిలి చేశాను. ఇదిగో వాటర్ ఎక్కువ పడద్ది, ఎందుకంటే పెసర పునుకు కదా, వాటర్ ఎక్కువ లాక్కుంటుంది. పునుక్కి ఎన్ని నీళ్ళు పోసుకున్నా లాగేస్తుందన్నమాట. ఇదిగో పోస్తున్నాను. ఇప్పుడు ఇది మూత పెట్టేస్తాను అన్నమాట. బాగా మగ్గిపోయిన తర్వాత పులుసు మరిగిన తర్వాత అప్పుడు పెసర పునుకులు వేసుకుంటాం అన్నమాట. మూత పెట్టేస్తాను. అదిగో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెడితే సరిపోతుంది. అంటే పులుసు దీంట్లోకి వెళ్తుంది అన్నమాట. ఇలాగ అనుకున్నాం అనుకో చాకుతో ఇలాగా. అప్పుడు ఉప్పు, కారం, పులుపు అన్నీ ఇందులో పడుతుందన్నమాట. మనం ఇంట్లో టిఫిన్కి వేసుకున్నప్పుడు కూడా మనం పెసరట్లు వేసుకుంటాం. అప్పుడు అంత పిండి ఉంచుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర కలుపుకొని చక్కగా చిన్న పునుకుల్లాగా వేసుకుని పులుసు పెట్టుకోవచ్చు. అంటే ఇవాళ మా ఇంట్లో టిఫిన్ ఇడ్లీ అన్నయ్య బయట నుంచి తెచ్చాడన్నమాట మాకు. సర్లే మీకు చూపిద్దామని చెప్పి ఇదిగో పులుసు మరిగిపోతుంది. చూడు ఎంత చక్కగా మరిపోయింది పులుసు.
పెద్ద పనే ఉండదమ్మా. ఒక చక్కగా నాటు టమాటాలు రేట్లు తక్కువగా ఉన్నాయంట. పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళు చక్కగా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుని పట్టుకోండి. కేజీ 10 రూపాయలు అంట. ఇప్పుడు ఒకప్పుడు 200 అమ్మినాయి టమాటాలు. చక్క 10 రూపాయలు కాబట్టి మీకు సరిపడ ఒక 5 కేజీలు 4 కేజీలు తెచ్చుకుని అందంగా పట్టుకోండి. ఎండ బాగుంది కదా, ఎండ చక్కగా ఉంటుంది. టమాటా పచ్చడి పట్టుకోవచ్చు మన ఇంట్లోనే, పెద్ద పని ఏమీ కాదు. కేజీ టమాటాలకి 100 గ్రాములు చింతపండు వేసుకోవాలన్నమాట. ఒక 10 కేజీలు తెచ్చుకున్నారనుకో, ఓ 4 కేజీలు అవుతుంది, 1/2 కేజీ పడుతుంది చింతపండు. ముక్కలు ఎండితే అంత అవుతుందన్నమాట. అసలు ఏమీ పట్టకుండా చక్కగా సరిపోయింది అన్నీ కూడా. మనం అన్నీ సరిపడగానే మళ్ళీ మళ్ళీ వేసుకునేది ఏమి ఉండదు. ఇదిగో ఇప్పుడు వేస్తాను చూడమ్మా. ఎంతంతలావు నీరు లాగేసుకుని చూడు, కోడిగుడ్లా కనపడుతుంది. మళ్ళీ ఉడికిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇంత వాటర్ ఉందా, మీకు ఉడికిపోయిన తర్వాత చూడు. అయ్యో నేను నీళ్ళోసారి వాటర్ అయితే అనుకుంటాను. ఇదిగో ఒక్క నిమిషం మూత పెట్టేసాం అనుకో, చక్కగా ఉడికిపోద్ది అన్నమాట. ఇదిగో ఇంతంత లావు వస్తాయి. ఇప్పుడు ఇవి చిన్నపిల్లలు కోడిగుడ్లా తింటారు. ఎంత బాగుందని చెప్పి మూత పెట్టేస్తాను. ఒక్క 5 నిమిషాలు ఉడితే అయిపోయినట్టు. దానమ్మా అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు కూర రెడీ. వచ్చేసరి చక్కగా ఈ పులుసు ఉండాలి. ఈ పులుసు ఉంటే మనం తినేటప్పటికి గ్రేవీ అలా సరిపోతుంది మాట. చూసే ఎంత చక్కగా వచ్చినాయో, కోడిగుడ్లాగా వచ్చినాయన్నమాట. ఉప్పు, కారం, పసుపు, పులుపు అన్నీ సూపర్ సూపర్ మాట. ఇదిగో అంతే, కట్టేస్తాను. చక్కగా అయిపోయింది మాట, మగ్గిపోయింది. ఎంత సింపుల్ వంట అంటే అంత సింపుల్ వంట మాట. చక్కగా ఉంటుంది. ఇదిగో సిమ్లో పెట్టేసాను. ఏమా మళ్ళీ వంటతో రేపు పొద్దున్న వస్తాను మీ ముందుకి. ఈ పెసర పొరుకుల కూర ఎలా ఉందో చూసి మళ్ళీ నాకు చెప్పాలి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఏమా మర్చిపోవద్దు. మీ అందరూ నన్ను స్నేహితురాల్లా భావించి నా వంటలో ఏదైనా తేడా ఉందనుకో, ఇలా కదా అలాగని కామెంట్ రూపంలో చెప్పండి. నేను మళ్ళీ మార్చుకుంటాను. ఓకేనమ్మా, బాయ్ బాయ్.